శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్త్రీ లక్షణ వర్ణనం. సముద్రుడు చెప్పెను, గర్గాచార్య, ఉత్తమ శ్రేణికి చెందిన శరీరం గల స్త్రీ యొక్క సర్వాంగములను మనోహరంగా ఉండను. ఆమె మత్తగజం వలె మందముగా నడుచును. ఊరు జగన దేశములు విశాలంగా ఉండను. నేత్రములు ఉన్మత్త పారావతం నేత్రం వలె మదభరితములై కేశములు నీలవర్ణములై ఉండను. శరీరం పల్చగాను రోమరహితంగాను ఉండను. చూడగానే ఆమె మనస్సును మోహింపచేయును. పాదములు పూర్తిగా నేలపై ఆనను. స్తనములు ఒకదానితో ఒకటి కలిసి ఉండను. నాభి దక్షిణావర్తమై ఉండను. యోని రావ్యాకు ఆకారంలో ఉండను. మనములు అణగి ఉండను. నాభి అంగుష్ట ప్రమాణముగా ఉండను. పొట్ట వ్రేలాడదు. రోమావళిచే రూక్షముగా ఉన్న స్త్రీ మంచిది కాదు. నక్షత్ర వృక్ష నదీ నామములు కలది కలహప్రియ అగు స్త్రీ మంచిది కాదు. చాపల్యం లేనిది కటువచనములు పలకనిది అగు స్త్రీ దేవతాదుల చేత కూడా పూజించబడిన శుభ లక్షణములు కలది. మధుక పుష్పముల వలె తెల్లని కపోలములు గల స్త్రీ శుభురాలు. రోమావళితో నిండిన అవయవాలు నాడులు కనబడుచున్న శరీరం గల స్త్రీ ఉత్తమురాలు కాదు. వంకరగా ఉండే ఒకదానితో ఒకటి కలిసిపోయిన కనుబొమ్మలు కలది కూడా మంచిది కాదు. తన ప్రాణములను పతిపై ఉంచినది పతికి ప్రియురాలు అగు స్త్రీ లక్షణరహితైనను శుభలక్షణ సంపన్నగా చెప్పబడ్డది. సుందరమైన ఆకారం ఎచ్చట ఉండనో అచ్చట శుభగుణములు కూడా ఉండను. పాదము కనిష్ఠిక చిన్నవేలు భూమికి తగలని స్త్రీ మృత్యుస్వరూపురాలే. చామరాది లక్షణ కథనం. అగ్నిదేవుడు చెప్పెను, వశిష్ఠ, సువర్ణ దండభూషితముగు చామరం ఉత్తమం. హంసపక్షములతో కాని మయూరపక్షములతో కాని సుఖపక్షములతో కాని నిర్మించిన ఛత్రం రాజుకు మంచిది. బకపక్ష నిర్మిత ఛత్రమును కూడా ఉపయోగించవచ్చు. మిశ్రిత పక్షముల ఛత్రం మాత్రం మంచిది కాదు. 3, 4, 5, 6, 7 లేదా 8 పర్వములున్న దండం ప్రశస్తం. భద్రాసనం క్షీరవృక్ష కాష్టంచే నిర్మితమై 80 అంగుళముల ఎత్తు ఉండాలి. అది సువర్ణ విచిత్రమై 3 హస్తముల విస్తారమై ఉండవలెను. ఓ ద్విజశ్రేష్ఠ, ధనుస్సును నిర్మించుటకు లోహం కానీ శృంగం కానీ కాష్టం కానీ ఉపయోగించాలి. వెదురు భంగం లేదా చర్మము వారికి ఉపయోగించును. దారు నిర్మితమగు శ్రేష్ఠ ధనుస్సు యొక్క పొడవు 4 హస్తములు. దానిలో ఒక్కొక్క హస్తం పొడవు తగ్గించక మధ్యమ అధమ ధనుస్సులు ఏర్పడను. పిడికిలతో పట్టుకొనుటకు ధనుసుకు మధ్య భాగాన ఏదైనా ద్రవ్యం ఉపయోగించాలి. ధనుసు యొక్క కోటిని కామినీ భ్రూలత ఆకారంలో చాలా గట్టిగా చెయ్యాలి. లోహ శృంగ ధనుసులను ప్రత్యేకంగా ఒక పదార్థంతో కానీ మిశ్ర పదార్థములతో కానీ తయారు చేయాలి. శృంగధనుసును అత్యంతోపయుక్తంగాను సువర్ణ బింద్వలంకృతంగాను చేయాలి. ధాతువులతో సువర్ణ రజత తామ్ర కృష్ణ లోహములను ఉపయోగించాలి. సారంగ ధనుస్సులలో మహిష శరభ రోహిణ మృగముల శృంగములతో నిర్మించినవి శుభములు. దారుమయ శరాసనములలో చందన వేతస సాల ధవ అర్జున వృక్షముల కాష్టంతో నిర్మించినవి ఉత్తమములు. శరదృతువందు పక్వమైన వెదురు కోసి నిర్మించిన ధనుసు సర్వోత్తమం. ధనుసును ఖడ్గమును త్రైలోక్య మోహన మంత్రములతో పూజించాలి. లోహము వెదురు సరకాండము వీటితో కానీ మరి ఏ ఇతర పదార్థములతో నిర్మించిన బాణం వంకర లేకుండగానో బంగారు కాంతి కలదిగాను స్నాయువు వలె శ్లిష్టంగాను బంగారు పొన్నుతో భూషితంగాను శైలధౌతంగాను అందమైన రెక్కలు కట్టినదిగాను ఉండవలను. రాజు యాత్రయందును అభిషేకమందును ధనుర్బాణములు మొదలగు అస్త్రములు పతాకలు సంగ్రహించినప్పుడు దైవజ్ఞులు కూడా పూజించాలి. పూర్వం బ్రహ్మదేవుడు సుమేర పర్వత శిఖరమందు ఆకాశ గంగా తీరమున యజ్ఞం చేసెను. అతడు ఆ యజ్ఞమునకు వచ్చి ఉన్న లోహదైత్యుని చూసెను. అతన్ని చూడగానే వీడు నా యజ్ఞమును విఘ్నమును కలిగించడు కదా అని చింతలో పడెను. ఇట్టి చింత కలగగానే అగ్ని నుండి బలవంతుడగా ఒక పురుషుడు ఆవిర్భవించి బ్రహ్మకు నమస్కరించెను. దేవతలు ప్రసన్నులై అతన్ని అభినందించిరి. ఇట్లా అభినందించబడుటచే అతడు నందకమను పేరుతో ఒక ఖడ్గమయ్యను. దేవతలు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆ ఖడ్గమును తన ఆయుధంగా స్వీకరించెను. ఆ దేవాదిదేవుడు ఆ ఖడ్గమును దాని కంఠమున చేయి ఉంచి పట్టుకున్నచే అది ఒర నుండి బయటకు వచ్చెను. ఆ ఖడ్గకాంతి నీలంగాను ముష్టిరత్నమయంగాను ఉండెను. అది పెరిగి 100 హస్తముల పొడవయ్యెను. లోకదైత్యుడు గదాప్రహారం చేయిచు దేవతలను యుద్ధభూమి నుండి తరమ మొదలెడెను. శ్రీ మహావిష్ణువు ఆ ఖడ్గంతో దైత్యుని శరీరమంతా ఖండించి వేసెను. నందకము స్పర్శ తగలగానే ఆ దైత్యుని లోహమయాంగంలో అన్నయు చిన్నాభిన్నములై భూతలంపై పడిపోయినవి. ఈ విధంగా లోహాసురుని సంహరించి శ్రీ మహావిష్ణువు నీ పవిత్ర శరీరం భూతలమున ఆయుధ నిర్మాణానికై ఉపయుక్తమగుగాక అని అతనికి వరమిచ్చను.
అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రసాదంచే బ్రహ్మ సర్వసమర్థుడగు శ్రీ మహావిష్ణువును యజ్ఞం ద్వారా నిర్విఘ్నంగా ఆరాధించను. ఇప్పుడు నేను ఖడ్గ లక్షణాలు చెప్పెదను. కట్టర దేశం నందు నిర్మితములకు ఖడ్గములు చాలా అందంగా ఉండను. ఋషిక దేశ నిర్మితములు శరీరంను చీల్చివేయును. శూర్పారక దేశీయ ఖడ్గములు దృఢముగా ఉండను. వంగదేశ ఖడ్గములు తీక్ష్ణములై దెబ్బను ఎదుర్కొన్న సమర్థములై ఉండను. అంగదేశ ఖడ్గములు తీక్ష్ణములు. 50 అంగుళముల ఖడ్గం ఉత్తమం, దానిలో సగం పరిమాణం గలది మధ్యమం, ఇంతకంటే తక్కువ ప్రమాణం గల దాన్ని ధరించకూడదు. మువ్వల ధ్వని వలె దీర్ఘ శబ్దం చేయి ఖడ్గమును ధరించడం చాలా మంచిది. పద్మపత్రం వలె కాని, మండలాకారమున కాని, కరవీరపత్రం వలె కాని ఉన్న అగ్రం కలదియు ఘృతగంధం కలదియు ఆకాశశీలమును ఒక ఖడ్గం ప్రశస్తం. ఖడ్గంపై సమాంగుళం నందున్న లింగాకారమగు వ్రణము ప్రశస్తం. కాక ఉలూకముల వంటి వర్ణం కలిగి విషమంగా ఉండు ఖడ్గములు మంగళకరములు కావు. ఖడ్గమందు తన ముఖం చూచుకొనకూడదు. ఖడ్గం జాతిని మూల్యమును కూడా ఎవ్వరికీ చెప్పరాదు. రాత్రి ఖడ్గంను తలవైపున పెట్టుకొని నిద్రించరాదు. ఓం శాంతి శాంతి శాంతి.